హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు సమన్లు అంటూ సోషల్ మీడియాలో ఒక సర్క్యులర్ హల్చల్ చేస్తోంది. దీనిపై హైడ్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ తరహా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళతారు అంటున్న సైబర్ క్రైమ్ అధికారితో మా రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైడ్రా పేరుతో సోషల్ మీడియాలో అనేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఫేక్ ప్రచారం, ఫేక్ డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇప్పటివరకు కూడా అనేకంగా ఈ విధంగా జరిగాయి. కానీ ఇప్పుడు ఏకంగా చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ చీఫ్ జస్టిస్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఒక ఫేక్ నోటీస్ అనేది నిన్న మొత్తం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇది సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ షేర్ చేసిన వాళ్ళపైన, దీన్ని క్రియేట్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు అసలు ఏమని ఫిర్యాదు చేశారు, కేసు ఎలా దర్యాప్తు జరుగుతుందనే అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్ సిఐ సతీష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే హైడ్రాకి సంబంధించి అనేక ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ హైకోర్టు నోటీసు పేరుతో ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. దాన్ని క్రియేట్ కూడా చేశారు యాజ్ ఇట్ ఈస్గా. సో దీనిపైన మీకు ఏమని ఫిర్యాదు? మాకు నిన్ననే దీని మీద ఫిర్యాదు రిసీవ్ చేసుకోవడం జరిగింది. హైడ్రాకు సంబంధించి వాళ్ళ పేరు మీద సీఎం రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ సార్ గారికి ఇద్దరికి కూడా ఒక నోటీస్ హైకోర్టు ఇష్యూ చేసినట్టుగా, వాళ్ళని పర్సనల్ అపియరెన్స్ చేయమన్నట్టుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. దానికి సంబంధించి నేను రాత్రి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది పూర్తిగా అవాస్తవం అండి. దీంట్లో ఎలాంటి నిజం లేదు. అది పూర్తిగా ఫేక్ డాక్యుమెంటు. అది ఎవరైతే తయారు చేశారో దాని మీద మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కఠిన చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి ఎప్పుడైనా అవాస్తవాలు సోషల్ మీడియాలో చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తామండి. దీంట్లో వచ్చేసి ఫోర్జరీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఫేక్ న్యూస్ కూడా చేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ హైకోర్టు నేమ్ యూజ్ చేశారు. చీఫ్ మినిస్టర్ గారి మీద ప్లస్ రంగనాథ్ సార్ మీద, వీళ్ళందరి మీద కూడా చాలా పెద్ద స్థాయిలో అనవసరమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఫోర్జరీ కూడా ఉంది. కాబట్టి దీంట్లో వాళ్ళు 100% ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారకులు మేము ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళను రిమైండ్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి విషయాలను నమ్మకండి, ముందు ఫార్వర్డ్ కూడా చేయకండి. ఫార్వర్డ్ చేసిన వాళ్ళు కూడా ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళతో సమానంగా వాళ్ళ మీద కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అలాంటి దృష్టికి వస్తే మీరు దాన్ని అక్కడికే ఆపేయండి, దాన్ని డిలీట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మీరు దాన్ని ఫర్దర్గా గ్రూప్స్లలో కానీ లేకుంటే మీ ఛానల్స్లో కానీ ఎప్పుడు కూడా షేర్ చేయకండి. ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఇది ఫేక్ న్యూస్. రెగ్యులర్గా సోషల్ మీడియాలో అనేక ఫేక్ ప్రచారాలన్నీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ హైకోర్టుకు సంబంధించిన నోటీసు సీఎం గారి పేరు, అంటే సీఎం పేరు పెట్టి సీఎం వ్యక్తిగతంగా హాజరు కావాలంటే దీన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే దీన్ని కొంచెం సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్లా దర్యాప్తు? గవర్నమెంట్ స్థాయిలో హైకోర్టు పేరు యూజ్ చేసుకొని ఇలాంటి అంటే హైకోర్టు కానీ గవర్నమెంట్ అంటే కొంచెం నమ్మకంగా ఉంటుంది పబ్లిక్లో. ఇలాంటి పేర్లు, ఆ స్టాంపులు, ఆ పేర్లు యూజ్ చేసుకొని చేయడం వల్ల జనాలు ఏంటంటే తొందరగా నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే వాళ్ళకి, క్రియేట్ చేసే వాళ్ళకు మేము ఖచ్చితంగా గుణపాఠం లాగా ఉంటుందని వాళ్ళకి ఖచ్చితంగా మేము తగిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకు మామూలు వాటికన్నా కూడా వీటికి గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పేరున్న హైకోర్టును కానీ, గౌరవనీయుల హైకోర్టు పేర్లు కానీ, ముఖ్యమంత్రి గారి పేరును కానీ ఇలా మిస్యూజ్ చేయడం అనేది వాళ్ళ స్వలాభం కోసం చాలా తప్పుడు చర్య. కాబట్టి దీని మీద తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద చర్య ఉంటుంది. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం అంటే జనరల్గా సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కొన్నిసార్లు నోటీసులు ఇచ్చి విచారించి పంపించేస్తారు. దీన్ని అలసుగా చేసుకొని ఈ ఫేక్ ప్రచారాలు పెరుగుతున్నాయి అంటున్నారు. సో ఇందులో ఓన్లీ ఐటీ యాక్ట్ ప్రకారమే కేసులు నమోదు చేశారా? ఇంకా ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు? ఎలాంటి చర్యలు వీరిపైన, నిందితులపైన తీసుకునే అవకాశం ఉంది? దీంట్లో ఐటీ యాక్ట్ ఉందండి, ఫోర్జరీ కూడా ఉన్నది. కాబట్టి ఐటీ యాక్ట్ అనేది మనకు నాన్ బెయిలబుల్లే, అది బెయిలబుల్ ఏం కాదు. ఐటీ యాక్ట్ మొత్తం కూడా మనకు నాన్ బెయిలబుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా రిమాండ్ అనేది వీళ్ళు తీసుకుని ఇంతకుముందు ఎన్నో సెక్షన్లో చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాము. ఫోర్జరీ ఉంటుంది, ఇది కూడా నాన్ బెయిలబుల్. సో వీళ్ళలో ఖచ్చితంగా వాళ్ళు జైలుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటిని, మళ్ళీ చెప్తున్నాము, ఎవరు కూడా వీటిని ఫార్వర్డ్ చేయకండి. ఇలాంటి సృష్టించిన అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకోవద్దండి. ఫేక్ న్యూస్ పైన కఠిన చర్యలు ఉంటాయి. సో దీనిపైన ఓవరాల్గా ఇప్పటికే మిగతా సెక్షన్ల ప్రకారం కూడా కేసులు నమోదు చేశామన్నారు. అసలు ఎవరు ఈ ప్రచారం చేశారనేది ఇప్పటివరకు మీరు ఐడెంటిఫై చేశారా? ఏ ప్లాట్ఫామ్స్ మీద ఈ ప్రచారం అనేది జరుగుతుంది, ఎవరు క్రియేట్ చేశారనేది ఎట్లా గుర్తిస్తారు? మేము రిసీవ్ చేసుకున్న కంప్లైంట్లోనైతే ఫేస్బుక్లో ఇది సర్క్యులేట్ సోషల్ మీడియా ఫేస్బుక్లో అవుతున్నట్టుగా మేము గుర్తించాము. దాని తర్వాత మేము మిగతా ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో కూడా అవి కూడా మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము, నోటీసులు పంపించాము. ఆ రిప్లై రిసీవ్ కాగానే ఐడెంటిఫై చేస్తాము. తప్పకుండా తొందరగా చర్య తీసుకుంటాం. ఫైనల్గా ఈ ఫేక్ ప్రచారం చేసే వాళ్ళకు మీరు సైబర్ క్రైమ్ పోలీసుల తరఫున ఒక హెచ్చరిక చేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ చేస్తున్నారు, అన్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక హెచ్చరిక చేయాలంటే? దీంట్లో మనము ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా చెప్పాము, ఫేక్ న్యూస్ అనేది సోషల్ మీడియా అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యే న్యూస్. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఫేక్ న్యూస్ ఏదైనా చేయగలమని కూడా ఖచ్చితంగా మేము పట్టుకోగలం. పట్టుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ఖచ్చితంగా జైలుకు వెళ్తారు, మీ భవిష్యత్తు అనేది నష్టపోతారు.
అది మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటికి పాల్పడకండి. చూసారు కదా, ఖచ్చితంగా ఎవరైనా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే, ఫేక్ డాక్యుమెంట్లు ఎవరైనా చేస్తే, అంటే దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్తారంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ ఐటీ యాక్టే కాదు, ఇక్కడ ఫోర్జరీకి సంబంధించినటువంటి సెక్షన్లు, ఎఫ్ఐఆర్ను ఒకసారి మనం పరిశీలిస్తే నిందితులపైన పలు సెక్షన్ల కింద ఓన్లీ ఐటీ యాక్టే కాకుండా మిగతా సెక్షన్ల ప్రకారం కూడా ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి ఈ హైడ్రా పైన హైకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ పేరుతో వచ్చినటువంటి ఈ ఫేక్ నోటీసు వెనుక ఎవరున్నారు, ఎవరు క్రియేట్ చేశారు, ఎవరెవరు ఫార్వర్డ్ చేశారు, ఉద్దేశపూర్వకంగా హైడ్రా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ నుండి.